కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. మక్కలు కొనుగోలు చేయాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ కి తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు చేపట్టే వరకు ఆందోళన చేస్తామంటూ బైఠాయించారు రైతులు. పరిస్థితి రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మొక్కజొన్నలు మార్కెట్లకు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకు మాత్రం కొనుగోలు చేయట్లేదు. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ వద్ద కూడా ఇక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సుమారుగా 20 రోజుల పాటు కూడా అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. వైపు తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఒక గింజ కూడా కొనుగోలు చేయని పరిస్థితి మనకు కనబడుతుంది. చూస్తున్నాం ఇక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లో ఉంటాం కదా, ఎప్పుడు కొనుగోలు చేస్తామన్న విషయాన్ని చెప్పట్లేదు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాను. అంటే మొక్కలు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? నేను తీసుకొచ్చి ఇవాళకి 9 తారీఖు తీసుకొచ్చాను సార్. నేను 9 తారీఖు నుంచి రోజు వచ్చడం పోవడం, ఇవాళ ఎత్తాడు రేపు ఎత్తాడు, ఎత్తుడు లేకపోవడం. సంతులు ఇస్తాను ఒక 10 రోజులు జరిపారు, సంతులు ఇవ్వలేదు. సంతులు ఇవ్వకపోతే మళ్ళీ మేమే రైతులను కొనుక్కోవచ్చుకోమంటే ఒక్కొక్క సంచికి 23 రూపాయలు పెట్టి 300 సంచులకు 7,500 రూపాయలు, సంచులకు సూతిలికి 1000 రూపాయలు, ఎత్తినందుకు ఒక్కొక్క సంచికి 5 రూపాయలు పెట్టి ఏమాత్రం ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 20 రోజులు అవుతుంది సార్ దగ్గర. అసలు రైతులు పట్టించుకుని నాదు లేదు ఇక్కడ. ఈ రోజు నుంచి రోహిణి కార్తీ మొదలవుతుంది. మరొక 10 రోజుల వర్షాలు కురుస్తాయి. రైతులు కూడా పొలం పనులు బిజీ ఉన్నారు. అంటే ఇక్కడ మార్కెట్ యార్డ్లో వేచి చూస్తున్నారా? మేము దాదాపు 9-10 తారీఖు నాడు పోసినాం. ఇక్కడ మా దగ్గర 400 నుంచి 450 బస్తాలు అవుతాయి. మా దుర్సటి సొసైటీలో వడ్లు పోసినాం. అక్కడ కాంట పెడతారని ఇక్కడికి వెళ్ళి అటురుకుతున్నాము, అక్కడ కాంట పెడతలేరని మళ్ళీ ఇక్కడ మక్కలు పెడతారంటే ఇటురికి వస్తున్నాం. మేము ఒక్క రైతును ఏం చేయాలి? ఇక్కడ తీసుకొచ్చి కాంట పెడతామంటారు. కాంట పెట్టుడు లేదు, ఎత్తిపిస్తాను. మనమే ఎత్తుకుంటున్నాం పైసలు పెట్టి. మనం ఎత్తుకున్నాక కాంట పెడతాను, ఆడ పెడతాను. అవి అన్లోడ్ అయితే మొక్కలు అయితే కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 3 లారీలో 4 లారీలో పోయినాయి. దాని తర్వాత క్లోజ్. వీళ్ళు ప్రైవేటు ట్రేడర్లకు మద్దతు పలుకుతారు. ప్రైవేట్ ట్రేడర్లు మద్దతు ధర కన్నా తీసుకుంటున్నారా? మద్దతు ధర ఎక్కడిది? 1800, 1900 లేదు. మద్దతు ధర 2400 ఉంటే వాళ్ళు 1800 పెడతారు. ఇక యాస్ట్రకి వచ్చి 30 క్వింటాలు 20 క్వింటాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మొత్తానికి రైతులైతే చెబుతున్నారు 20 రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డ్లో ఎదురు చూస్తున్నాం, కానీ ఏమాత్రం కొనుగోలు చేయట్లేదు, తమను చాలా ఇబ్బంది పెడుతున్నారు, అధికారుల నుంచి కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పర్సన్ సలీంతో సంపత్, TV9 మార్కెట్ యార్డ్. మంది